రాజకీయాల్లో సౌమ్యంగా ఉండే వ్యక్తులు అరుదుగా ఉంటారు. విశాఖలోని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఈ కోవకే చెందుతారు. మరి ఇలాంటి సౌమ్యుడైన వ్యక్తి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కావడం విశేషమనే చెప్పాలి. కానీ పార్టీలో ఆయనకు అంతగా ప్రాధాన్యతనివ్వడం లేదని ఆయన అనుచరులు మదన పడుతున్నారు. మారిన సమీకరణాల్లో ఆయనకు బీసీ కోటాలో మంత్రి పదవి వస్తుందని విస్తృతంగా ప్రచారం జరిగినా ఆయనకు నిరాశే ఎదురైంది. దీంతో ఆయన ఈ రోజు పుట్టినరోజు వేడుకలు ఆశించిన స్థాయిలో జరుపుకోలేదనే చెప్పాలి. పల్లా శ్రీనివాస్ 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. విశాఖ ఎంపీగా పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ ఎంపీ పురంధేశ్వరి చేతిలో ఓడిపోయారు. అనంతరం ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం తర్వాత కొంతకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 2014 ఎన్నికలకు 3 నెలల ముందు టీడీపీ నుంచి ఆహ్వానం రావడంతో వెంటనే టీడీపీలో చేరారు. గాజువాక నియోజకవర్గం నుంచి ప్రత్యర్థి వైసీపీ నేత తిప్పల నాగిరెడ్డిపై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే 2019లో కూడా టీడీపీ నుంచి గాజువాకలో పోటీ చేసి తిప్పల నాగిరెడ్డి చేతిలో ఘోర పరాజయం పొందారు. కాగా 2021లో ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం ప్రకటించడంతో వెంటనే ఆమరణ దీక్షలో పాల్గొని ఉక్కు కార్మికులకు అండగా నిలిచారు. అదే ఏడాది పాత గాజువాకలో తను నిర్మిస్తున్న ఒక భవనంను వైసీపీ నేత విజయసాయిరెడ్డి తొలగించినా కూడా టీడీపీని వీడకుండా నిలబడ్డారు. ఇక 2024వ సంవత్సరంలో గాజువాక నుంచి పోటీ చేసి రాష్ట్రంలోనే 95,235 ఓట్ల మెజార్టీతో గెలుపొంది రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నేపథ్యంలో పల్లా గెలుపు ఒక చరిత్రగానే చెప్పాలి. టీడీపీ అధిష్టానం పల్లా శ్రీనివాస్ శ్రమను గుర్తించి రాష్ట్ర టీడీపీ అధ్యక్ష పదవిని కట్టబెట్టింది. టీడీపీలో పేరుకు పల్లా అధ్యక్షుడే అయినా మాజీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హవా ఎక్కడా తగ్గడం లేదని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. పైగా ఆయన మంత్రి కూడా కావడంతో పార్టీలో ఇంకా ఆయన హవానే నడుస్తుందని వారు గుర్తు చేస్తున్నారు. పల్లా ప్రతిభ, పలుకుబడి కేవలం విశాఖ నగరానికే పరిమితం అవుతుందంటే అతిశయోక్తి కాదు. టీడీపీలో యాదవ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు 6 ఉన్నారు. దీంతో పల్లాకు మంత్రి పదవి ఇస్తే వీరి నుంచి వ్యతిరేకత వస్తుందన్న ముందు చూపుతోనే పల్లాకు టీడీపీ అధ్యక్ష పదవి కట్టబెట్టారని ప్రచారంలో ఉంది. టీడీపీలో ఇప్పుడు మంత్రి లోకేష్ టీం చెప్పిందే వేదం అన్నట్టుగా ఉంది అంటే అతిశయోక్తి కాదు. పైగా పల్లా రికార్డు స్థాయి గెలుపు కూడా టీడీపీ అధిష్టాన వర్గం పరిగణనలోకి తీసుకోలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో పల్లా శ్రీనివాస్ అధ్యక్ష పదవిలో ఎంతవరకు నెట్టుకు వస్తారో వేచి చూడాల్సిందే.